ఐఎమ్ ఏ షాపింగ్ మాల్ కాంట్రాక్ట్ మేనేజర్. షాపింగ్ మాల్స్లో అది డీమార్ట్ అయినా కావచ్చు, అండ్ ఆల్సో ఏ బట్టలు, బూట్లు, బెల్ట్స్, ఇంకా ఎనీ అదర్ ఐటమ్స్. సో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ యొక్క లిస్టు మనకు పంపిస్తారు. ఆ లిస్ట్ మొత్తాన్ని మనం మామూలుగా జస్ట్ వాళ్ళు ఒక మేళాలాగా వదిలేస్తారు, అంటే ఈమెయిల్స్ పెట్టి మాకు ఇలా కావాలని. సో దానికి చాలామంది కాంట్రాక్టర్స్ వస్తూ ఉంటారు నాకులాగే. వీళ్ళంతా వచ్చి మా దగ్గర ఇవ్వండి, ఇలాంటివి ఉన్నాయి, ఈ ప్రోడక్ట్స్ బాగుంటాయి, ఇలా అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకొని వీళ్ళందరిలో ఎవరికి నచ్చిందో వాళ్ళు ఆ షాపింగ్ మాల్లో తీసుకుంటారు. సో నేను అలానే షాపింగ్ మాల్ కాంట్రాక్ట్స్ తీసుకుంటాను. సో ఇలా తీసుకున్నప్పుడు నేను ప్రోడక్ట్ పంపించినప్పుడు నేను పంపించిన ప్రతి ఒక్క ఐటెం నుంచి నాకు పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ వస్తుంది. ఐ మీన్ వాడు 1000 రూపాయలు కొన్నాడు అనుకో, అందులో ఒక 120 సంథింగ్ ఆ పర్సంటేజ్ అది మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఇది ఎంత కావాలంటే అంత ఇస్తారు. బట్ కాకపోతే మాట్లాడుకునే క్యాపబిలిటీస్, కమ్యూనికేషన్స్ నీకు ఉండాలి. సో ఏంటంటే ఇప్పుడు దీంట్లోకి ఎవరు పడితే వాళ్ళు రారు, వచ్చినా కానీ నిలబడలేరు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నిలబడగలవా లేవా అన్నందుకోసం ఫస్ట్ నువ్వు నష్టపోకూడదు, మోసపోకూడదని నీ కోసం, నువ్వు దీంట్లో నిలబడడం కోసం అండ్ ఆల్సో నీకు టిప్స్ చెప్పడం కోసం ట్రైనింగ్ కండక్ట్ చేస్తాం. ఈ ట్రైనింగ్లో నువ్వు దీంట్లో నిలబడగలవా, నీ ఆలోచన విధానం ఎలా ఉంది, నీ డెసిషన్ టేకింగ్ ఎలా ఉంటుంది, ఒక సిచ్యువేషన్ నువ్వు ఎలా ఆలోచిస్తావు, ఆ తర్వాత నీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. సో బాగా మాట్లాడగలవా ఎవరితో అయినా, అండ్ ఆల్సో కన్విన్స్ చేయగలవా, మా మనుషులను ఆకట్టుకోగలవా, మైమర్పించి మోసం చేయడం కోసం. బట్ కాకపోతే ఉన్నంతలో మనం బెస్ట్ అనిపించాలంటే అదే స్పెషల్ ఎక్స్ప్రెషన్స్, స్పెషాలిటీస్ నీకు నేర్పించడం కోసం ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో నువ్వు నిలబడితే నీకు లైసెన్స్ ఇస్తారు, అండ్ ఆల్సో నిన్ను ఒక లిస్ట్ ఆఫ్ మెంబర్స్లో చేస్తారు. ఈ లిస్ట్ ఆఫ్ మెంబర్స్లో నువ్వు చేరినప్పుడు ఆ షాపింగ్ మాల్ కాంట్రాక్ట్స్ అనేవి వచ్చినప్పుడు నీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది నీ మెయిల్కి కావచ్చు, ఈమెయిల్కి కావచ్చు, అండ్ ఆల్సో ఎనీ వాట్సాప్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. వాటికి అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, పడ్డప్పుడు మీరు కాంట్రాక్ట్ మాట్లాడుకోండి. అయినా నెలంతా కష్టపడి 30 సంపాదించుకున్నా కానీ 3 రోజుల్లో 30,000. మరి నెలలో ఒక కాంట్రాక్టే చేస్తే 30,000, మరి అటెండ్ ఎక్కువ చేసుకుంటే అంతే అవుతాయి కదా. ఇది వర్క్ యార్. సో ఈ ట్రైనింగ్ టైంలో మాత్రం సంథింగ్ అక్కడ యాజ్ ఏ మేము వర్కర్స్గా, అంటే మేము కాంట్రాక్ట్ మేనేజర్స్ కాబట్టి మాకు ఫ్రీగానే ఉంటుంది, రూమ్ అయినా ఫుడ్ అయినా. బట్ కానీ యాజ్ ఎ ట్రైనింగ్ యూ ఆర్ ఏ గెస్ట్, సో యూ హ్యావ్ టు పే ది ఫీజ్ ఫుడ్కి అండ్ ఆల్సో రూమ్కి మాత్రం. అంతకుమించి మేము వస్తుంది, అది మీకు కూడా చెప్పారు.